వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము స్ప్రింగ్ రోల్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు 1.5 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ముందు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాము. పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండిలో బాగా వేడి చేసిన నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేద్దాం. దీనిపైన ఆయిల్ వేసేసి ఇప్పుడు మూత పెడదాము. మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పిండిని బాగా నాననిస్తాము. మనము స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము. కొద్దిగా క్యాబేజీ ఒక 4 టేబుల్ స్పూన్ అంతా తీసుకోవాలి. సన్నగా కట్ చేయాలి. కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనకు నచ్చిన కూరగాయలు ఏమైనా ఉంటే అన్నీ వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ క్యారెట్ చిన్న ముక్కలుగా తరిగి తీసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇలా చిన్న ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు నల్లబడతాయని నేను నీళ్ళల్లో వేసిన. నీళ్ళు పడకుండా తీసి వేసుకోవాలి చిన్న ముక్కలు. కరివేపాకు వేసుకుందాము. సన్నగా కట్ చేసి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. స్ప్రింగ్ రోల్స్ చేసేటప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా మనము. స్ప్రింగ్ రోల్స్ ఎక్కువగా ఇవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. స్టఫింగ్ 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, పచ్చిమిర్చి వేసినాం కదా. ఇంకా కొద్దిగా కారం వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ కారము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. చిన్న టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. మనం పిండిలో కూడా వేసి కలిపినాం కదా, చూసి వేసుకోవాలి సాల్ట్. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూరగాయ ముక్కలు. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాము. త్వరగా కొత్తిమీర వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. స్ప్రింగ్ రోల్స్కి స్టఫింగ్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చల్లారనివ్వాలి స్టఫింగ్ని. మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి 15 నిమిషాలు బాగా నానింది. ఇప్పుడు మూత తీసి పిండిని ఒకసారి కలుపుకుందాము. బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాం. మనకు చిన్న స్ప్రింగ్ రోల్స్ ఎంత కావాలో అంత మనకు కావాల్సినంత ఉండలు చేసి పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని చిన్న ముద్దలాగా చేసి పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు వీటిని షీట్స్ లాగా తయారు చేస్తాము. ఇలా పొడి పిండిలో అద్దుకుంటూ సన్నగా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. మరి సన్నగా చేయాలి. ఈ విధంగా మనకు వీలైనంత సన్నగా చేసి పెట్టుకోవాలి చపాతీలు. అప్పుడే స్ప్రింగ్ రోల్స్ చక్కగా క్రిస్పీగా వస్తాయి.
మిగిలిన పిండి కూడా సన్న చపాతీలాగా చేసి పెట్టుకుందాము. ముందు ఈ విధంగా అన్నీ సన్నగా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాము. మనం సన్నగా చేసి పెట్టుకున్న చపాతీ షీట్స్ ఉన్నాయి కదా, వీటిని 4 సెకండ్స్ పాటు పెనం మీద వేసుకొని కాల్చుకుందాము. ఆయిల్ ఏమీ వేయద్దు, వేయకుండా కాల్చాలి. ఇటువైపు 2 సెకండ్స్, ఇటువైపు 2 సెకండ్స్ కాల్స్తే చాలు. తీసేద్దాము. 4 సెకండ్స్ అయినాయి. తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని షీట్స్ పెనం మీద లైట్గా కాల్చి పెట్టుకోవాలి. చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ మైదా పిండి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని చిక్కగా కలిపి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి స్మూత్గా. స్టఫింగ్ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న షీట్స్ ఉన్నాయి కదా, చపాతీ షీట్స్, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా తీసుకొని దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాము. షీట్లో ఈ విధంగా 2-3 స్పూన్స్ వేసుకొని మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా చిక్కగా, ఇది తీసుకొని ఈ విధంగా చపాతీ పైన రుద్దాలి. ఈ విధంగా మైదా పిండి పెట్టడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది, మనకు స్టఫింగ్ గట్టిగా ఉంటుంది. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ విధంగా వేసుకొని స్టఫింగ్ చుట్టూ ఈ విధంగా పెట్టుకోవాలి మైదా పిండి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే స్టఫింగ్ చేసి పెట్టుకుందాము. ముందు ఈ విధంగా అన్నీ స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము స్టవ్ పైన. ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టఫింగ్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్లో 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేద్దాము. మిగిలిన స్టఫింగ్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. స్ప్రింగ్ రోల్స్ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్ప్రింగ్ రోల్స్ అన్నీ చాలా బాగా కుదిరినాయి. స్ప్రింగ్ రోల్స్ రెడీ అయినాయి చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.